నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వైసీపీ శవరాజకీయం చేస్తుంది అన్న మాటను ప్రతిసారి నిజం చేస్తుందా? నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ క్షేత్రంలో తొక్కిసలాట వల్ల 9 మంది చనిపోయారు. అంతే, వెంటనే సైకో బ్యాచ్ రంగంలోకి దిగింది. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యము, వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది అన్న ప్రచారాన్ని తెర మీదకు తీసుకొస్తుంది. అసలు విషయంలోకి వెళ్తే అసలు ఇది ప్రభుత్వ ఆధీనంలో కానీ దేవాదాయ శాఖ ఆధీనంలో కానీ ఉన్న గుడి కాదు. ఇది కేవలం ప్రైవేటు దేవాలయం అని తేలింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, అటు మంత్రి లోకేష్ గారు స్పందించారు. లోకేష్ గారు అయితే హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్లారు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడికి బయలుదేరి వెళ్లడం జరిగింది. దీని అంతటి వెనుక ఒక కుట్ర ఉంది అన్న ప్రచారం కూడా జరుగుతుంది. దీనికి వాట్సాప్ గ్రూపులే కారణమనే కూడా అంటున్నారు. దీనిపైన చంద్రబాబు గారు కూడా స్పందించి దానిపైన వెంటనే ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా ఆదేశించారు. ఈ విషయంలో ధర్మకర్తల మండలి చెబుతున్నది ఒక రకంగా ఉంటే, జరుగుతున్న ప్రచారం అయితే మరోలాగుంది. అసలు నిజంగా అక్కడ ఏం జరిగింది, మరి ప్రభుత్వ ఆధీనంలో ఆ గుడి ఉందా, అసలు ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు, అలాగే టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్కారం అండి. నమస్తే అండి మేడం, ఈరోజు కాశీబుగ్గ క్షేత్రంలో ఒక తొక్కిసలాట జరిగిందండి. దానివల్ల 9 మంది దాకా మరణించారు అంటున్నారు. ఏంటి ఇది ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగింది అని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ బాగా ప్రచారం చేస్తుంది. వాస్తవాలేంటి, నిజానిజాలేంటి, మీరేం చెప్తారు? మీరు వైసీపీ సోషల్ మీడియా అన్నారు కాబట్టి అందులో వాస్తవాలు ఉండవు కదా. వైసీపీ సోషల్ మీడియా కేర్ ఆఫ్ అవాస్తవాల ఏమనాలి, అవాస్తవాలకి నిలయం కాబట్టి. అంటే ముందు మీరు ఒక్కటి మాత్రం మనం ప్రతిరోజు చెప్పుకోవడం తప్పట్లే. మనకి ఈ వైసీపీ వాళ్ళు చేసేది ఏంటంటే, ఒక ఇన్సిడెంట్ జరగగానే ఏదైనా ఎక్కడైనా ఎవరైనా చనిపోయారంటే ముందు జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వ వైఫల్యం, ఈ ప్రభుత్వం వల్లే జరిగింది, కూటమి ప్రభుత్వం వచ్చాకే ఇలా జరుగుతున్నాయి, కావాలంటే చూసుకోండి. ఆయన స్టేట్మెంట్లో అది తప్ప ఇంకోటి ఉండదు. అలా కాకుండా మనం ప్రతిరోజు చెప్పుకున్నట్టుగా ఓకే, ఒక సంఘటన జరిగింది, దాని పూర్వాపరాలు మనకేంటో తెలియదు, ఎవరి వల్ల జరిగినా కూడా ముందు అక్కడ ఆ తొక్కిసలాట్లో చనిపోయిన వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి, వాళ్ళ కుటుంబాలకి నేను ఇంత నష్టపరిహారం ఇస్తాను, ప్లస్ మా మనుషులు వెళ్ళి వాళ్ళకి కావాల్సినవి చేస్తారు అని పొరపాటున జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రకటించారా? అంటే ఒక మాజీ ముఖ్యమంత్రిని అంటాడు ఆయన, నేను ఒక ఎమ్మెల్యేని అంటాడు, నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలంటాడు. అంటే మీరు ప్రతిపక్ష నేత హోదా కోరుకుంటే ముందు మీరు కొన్ని తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా. శ్రీకాకుళం దగ్గర ఉన్న కాశీబుగ్గ ఆలయంలో జరిగిన ఈ తొక్కిసలాట, అసలు ఈ గుడి ఎవరిది అంటే ఒడిషా రాజవంశానికి చెందింది ఇది. సో అక్కడ ధర్మకర్త ఎవరైతే ఉన్నారో హరిముకుంద్ పాండా, ఆయన క్లియర్గా చెప్తున్నారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతమంది భక్తులు వస్తారని. ఇవాళ కార్తీక మాసం, ముఖ్యంగా ఇవాళ కార్తీక మాసంలో వచ్చిన ఏకాదశి, అందులో శనివారం, ఇంకా మీకు ఇన్ని కలిసి వచ్చాయి. ఇంకా శనివారం కూడా వచ్చేసరికి ఇది ఎవరు ఊహించని విధంగా అందులో కొత్తగా కట్టింది గుడి. జూన్లో దీన్ని ప్రారంభోత్సవం చేశారు కాబట్టి ఎవరు ఊహించరు కదా. సాధారణంగా ఏకాదశి రోజు ఏమనుకుంటారు, ఏ తిరుపతో లేకపోతే ఏ చిన్న తిరుపతో ఎక్కడికో వెళ్తారు, కానీ ఇట్లా వెళ్తారని ఎవరు అనుకోరు. ఇది అనూహ్యంగా జరిగింది. సో ఆయన కూడా అదే చెప్పారు, సాధారణంగా 2000 మంది దాకా వస్తారండి, 2000 మంది వచ్చినా మేము భోజనాలు పెడతాం వాళ్ళకి. వాళ్ళ ఎస్టిమేషన్ అంతే ఉంది. ఇప్పుడు ఏమండి, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు అయింది. 4 నెలల నుంచి వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి యావరేజ్న 2000 మందికే వాళ్ళు భోజనం ప్రిపేర్ చేస్తారు. 20,000 మంది వస్తారని కల్లోనైనా అనుకుంటారా? రెండోది ఏం జరిగింది, ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకుని ఆ కొట్లాటలో అక్కడుండే రైలింగ్ మీదకి అందరూ పడిపోయి, ఆ రైలింగ్ కొత్తగా కట్టినప్పటికీ మరి దాని నాణ్యత ప్రమాణాలు ఏంటో మనకు తెలియదు. దానివల్ల కూడా ఈ తొక్కిసలాటలో 8 మహిళలు చనిపోవడం, ఒక బాలుడు చనిపోవడం జరిగింది. దీన్ని మీరు ఎవరిని తప్పుపడతారు? అంటే ప్రభుత్వానికి ఏ రకంగా సంబంధం? మీరు ఇలా తీసుకెళ్ళి మేగో ప్రభుత్వం మీద వేసేస్తున్నాము ఈ నింద అని వైసీపీ వాళ్ళు అంటారు. ఇవాళ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా సింహాచలంలో ఇంతమంది చచ్చిపోయారు తొక్కిసలాటలో, తిరుపతి తొక్కిసలాటలో 6 చనిపోయారు. నీకు ఎంతసేపు నెగిటివ్ గుర్తుంటుంది తప్ప ఒక మంచి పని చేసింది ప్రభుత్వాన్ని బతుకు ఎప్పుడైనా చెప్పావా జగన్మోహన్ రెడ్డి? ఏ రోజైనా ఒక స్టేట్మెంట్లో ఒక్క మంచి మాట నీ తల్లిదండ్రి నీకు నేర్పించలేదా?
నీ గురువులు నీకు నేర్పించలేదా? ఫస్ట్ మంచిది మాట్లాడాలమ్మా. మనం చెడు విన్నా కూడా చెడు అప్రతహతిగాక అంటారు, ఎందుకంటే చెడు వినొద్దని. కానీ నీ బతుకు నువ్వు చెడే వింటావు. నిన్న వచ్చి వెళ్ళాడండి, ఒక ప్రెస్ మీట్ లాగా ఒకటి పెట్టాడండి, ఆయన బెంగళూరు వెళ్ళాడండి, ఇక్కడ శవాలు లేచాయండి. ఇది మీరు నేను చెప్పట్లా, సోషల్ మీడియా కోడైకి వస్తుంది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమంటున్నారంటే, దయచేసి జగన్మోహన్ రెడ్డి నీ శనిపాదాన్ని ఆంధ్రప్రదేశ్లో మళ్ళా మోపకు. ఒక 5 ఏళ్ళు నువ్వు రాకు, 29 ఎన్నికలు అయిపోయాక కావాలంటే నువ్వు వచ్చి ఆంధ్రప్రదేశ్లో మొహం చూపించు. నీకు ఎలాగ ఇక్కడ ఆస్తులు లేవు, ఓన్లీ ఆ ప్యాలెస్ ఒకటి ఉంది, పర్వాలేదు, అది అలా పడి ఉంటుంది. నీకున్న ఆస్తులన్నీ హైదరాబాదును యలహంక కాబట్టి, బెంగళూరు కాబట్టి, లేదు లండన్లో ఉన్నాయి కాబట్టి అక్కడ తిరుగు అని చెప్తున్నారు. అంటే నేను అనేది ఏంటంటేనండి, ఒక అంశం జరగగానే ఎవరైనా సరే ఏం చేయాలి ముందు, అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటే కామన్ సెన్స్ ఉన్నవాడు ఆలోచిస్తాడు. కొంచెం బుర్రా బుద్ధి ఉన్నవాడు ఏమంటాడు, అయ్యో పాప ఎలా జరిగిందోనో, ఇది మానవ తప్పిదమే ఉండొచ్చు, అసలు బోడిగుండికి బట్ట తలకి ముడేయకూడదు మనం, ఈ తొక్కిసలాటికి ప్రభుత్వానికి సంబంధమే ఉంటుంది అని నువ్వు ఒక మానవత్వం ఉండే మనిషిలాగా ఆలోచించకుండా, ఇవాళ కొత్తగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఇంకో మాట వాడాడు, ఒక వాక్యం వాడాడు ఆయన. ఏంటంటే, మా వాళ్ళందరికీ కూడా చెప్పాను నేను, అక్కడ ఉండే ఏమంటారు మా కార్యకర్తలు ఎవరో చెప్పాడు ఆయన, వాళ్ళని వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయం చేయమని చెప్పాట. మనం ప్రతిరోజు చెప్తున్నాం కదా, ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఇది జగన్మోహన్ రెడ్డి అని, ఇవాళ ఆ వాక్యం వాడాడు. సో ఈ వాక్యంతో పాటు మనం చెప్పిన మంచి మాటలు కూడా నేర్చుకుంటే కనీసం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి వచ్చి మొహం చూపించడానికి ఉంటుంది, అంతే నేను చెప్పేది. ఏది ఏమైనా ఇవాళ కాశీబుగ్గలో జరిగిన ఇన్సిడెంటు నిజంగా చాలా బాధాకరం ఒక రకంగా. రెండోది ఏంటంటే, దానికి ఎవరు ఏమీ చేయలేము. ఇప్పుడు వాళ్ళు కూడా, పాండా గారు కూడా క్లియర్గా చెప్పారు, మేము ఎవరికి ఇన్ఫామ్ చేయలేదండి, ఇంతమంది వస్తారని అనుకోలేదండి, మేము పోలీసు శాఖకు కూడా మేము చెప్పలేదు. అంటే ఇక్కడ ఎవరు తప్పదు. ఇప్పుడు ప్రభుత్వం వెంటనే దాని మీద దృష్టి పెట్టేసి అక్కడ కాశీబుగ్గ క్షేత్రంలో 20,000 మంది వచ్చేస్తారని ప్రభుత్వం ముందు ఊహించేసుకుని అక్కడంతా కూడా పోలీసులను పంపించేసి బందోబస్తు ఏర్పాటు చేయాలట. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాస్తాడు, వాళ్ళ సోషల్ మీడియా రాస్తుంది. అసలు ఇది ఏమన్నా అర్థం ఉందండి? ఓ పక్క మొంతా తుఫాన్ నిన్న వెళ్ళిందా, మొంతా తుఫాన్ ఇంకా వెళ్ళలేదు, నువ్వు రైతులకు పరిహారం ఇవ్వలేదంటావా? అంటే నువ్వు మనిషివా దున్నపోతువా? అంటే నీకు అసలు మెదడు ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి? అసలు నీకు ఒక ఎస్టిమేషన్ వేయడం తెలియని వాడివి. 5 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించావు, నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా ఉన్నావు? అసలు నిజంగా ఆశ్చర్యంగా ఉందండి. చదువుకున్నవాడెవడు ఇలా ఉండడు, ప్రజల మీద అవగాహన ఉన్నవాడెవడు. అంటే ఒక కెలామిటీ జరిగితే ఎలా జరిగిందో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు. ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఈ మానవ తప్పిదాలని ఎలా వాటిని అధిగమించాలి అనేది ఆలోచించకుండా ప్రభుత్వానికి మంచి సలహా ఇవ్వు నువ్వు. ఇగో నా తరఫు నుంచి ఆ 80 పోనీ 25,000 ఇవ్వు ఒక్కొక్కళ్ళకి, ఓ 50,000 ఇగో ఇస్తున్నానండి అని చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాసి, లేదు దేవాదాయ శాఖకి రాయి, ఇగో ఈ గుడి మీద ఇంక మీద మీరు దృష్టి పెట్టండి, ఈ కాశీబుగ్గ క్షేత్రం, ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇది కూడా చాలా పెద్ద క్షేత్రంలాగా అయ్యే అవకాశం ఉంది, ప్రజలు తండోపతండాలుగా వస్తారు, మీరు దృష్టి పెట్టండి అని ఒక లేఖ రాసి నీ పెద్దరికాన్ని నిలుపుకోవచ్చు కదా. నీకు ఎలాగా లేదు అంటే కొత్తగా పెద్దరికం తెచ్చుకోమని చెప్తున్నాం మనం, అది నేను అనేది. కాబట్టి నువ్వు చేయాల్సిన పని అది జగన్మోహన్ రెడ్డి. అక్కడెక్కడో ప్యాలెస్లో పడుకుని నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాను, ప్రజలు నమ్మేస్తారు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిన్ను నమ్మే స్థితిలో లేరు. వాళ్ళకి ఇంతకంటే చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. వాళ్ళకి మంచి నాయకులు దొరికారు. ఇవాళ మీరు అన్నట్టుగా అనిత గారు వెళ్తున్నారు, ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటారు, ప్లస్ లోకేష్ గారు కూడా ఈ పాటికి చేరుకుని ఉంటారు. అక్కడ కావాల్సిన సహాయ చర్యలు ఆల్రెడీ మొదలు పెట్టేశారు. అంటే మనిషి కంటే ముందు మాట సాయం వెళ్తుంది, పని సాయం వెళ్తుంది. వీళ్ళు వెళ్ళి తర్వాత చేయాల్సిన తదుపరి చర్యలన్నీ కూడా చేపడతారు. రైట్ శశి గారు, ఇక్కడ స్వయంగా ధర్మకర్తల మండలే చెప్పింది ఇంతమంది వస్తారని చెప్పి మేమే ఎక్స్పెక్ట్ చేయలేదు, అందువల్ల మేము పోలీసులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళే చెప్తుంటే, అంటే ప్రభుత్వం సంబంధం లేకుండా కూడా జరిగే ఈ ప్రమాదాలకు వైసీపీ చేస్తున్నటువంటి ఈ శవరాజకీయం ఎలా చూడాలంటారు? ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంఘటన జరగడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక 9 మంది ప్రాణాలు కోల్పోవడం అనేది నిజంగా మనసును కలిసివేస్తూ ఉంది. ఎందుకంటే మనం గత 2 రోజుల క్రితం నుంచి చూస్తూ ఉన్నాం, మోంతా తుఫాన్ నుంచి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేసింది. ఎందుకంటే ఇంత పెద్ద తుఫాను అని మనకు తెలిసిన వెంటనే
ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకూడదు, ఒక్క మనిషి ప్రాణం కూడా పోకూడదు, అదేవిధంగా ఒక్క జీవం ప్రాణం కూడా పోకూడదు అని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కలిసికట్టుగా పనిచేశారు. ఆ విధంగా ఎవరివి ప్రాణాలు పోకుండా చేయడం జరిగింది, ఆ రోజు కాపాడడం జరిగింది. ఎందుకంటే అందరూ యంత్రాంగం సమిష్టిగా పనిచేయడం వల్ల, ఎక్కడికక్కడ అలర్ట్గా ఉండడం వల్ల, ఎక్కడ పొరపాట్లు జరగకుండా ఉండడం వల్ల ఒక్క ప్రాణ నష్టం అనేది కూడా జరగలేదు. దీని నుంచి ప్రజల్ని కాపాడుకోగలిగాం. ఈరోజు అనూహ్యంగా ఇది దాని నుంచి ఈరోజే అయ్యింది ఈ సిచ్యువేషన్. ముఖ్యమంత్రి గారు కూడా పనిచేసిన ఎవరైతే అద్భుతంగా పనిచేశారో సమిష్టిగా దీంట్లో అందరికీ సహకరించారో వాళ్ళ అభినందన సభ జరుగుతూ ఉంది. ఆయన సభ జరిగిన కొద్ది సేపటికే ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరం విషయం. చంద్రబాబు నాయుడు గారు కూడా కదిరిలో పేదల సేవలో ఉంటూ ఇదే ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం ఇది మన దేవాదాయ శాఖ కింద లేదు, ఇది ఒక ప్రైవేట్ వ్యక్తి అతను సొంత నిధులతో కట్టుకున్న టెంపుల్. అతనేదో సంథింగ్, అది ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, శ్రీకాకుళం బోర్డర్ అక్కడ కట్టుకున్నాడు, అతను భక్తితో కట్టుకున్నాడు, అతనేదో సంథింగ్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉన్నారు, అక్కడ ప్రజలు కూడా భక్తితో వస్తూ ఉన్నారు. కానీ ఈరోజు సడన్గా ఈ విధంగా జరగడం అనేది ఎవరు ఊహించలేదు, ఈవెన్ అక్కడ ఉన్న వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే ఎవరైనా ఇంతమంది వస్తారు అని తెలిస్తే దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకుంటాం, మీరైనా నేనైనా ఆ దేవాలయంలో ఎవరైనా కానీ ఇంతమంది వస్తారు అంటే 100 మంది వస్తారన్న దగ్గర ఒక్కసారిగా 1000 మంది 5000 మంది వస్తే ఎవరైనా కానీ పొరపాట్లు జరుగుతాయి. ఇది ఆ ప్రైవేటు వ్యక్తులకి ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల, వాళ్ళు ముందుగా ప్రభుత్వానికి కూడా ఇన్ఫామ్ చేయకపోవడం వల్ల ఇవన్నీ జరిగాయి. ఇది ఇక్కడ ఏదైనా తప్పు జరిగింది, ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు, దానికి చింతిస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో మనం ఏం చేయాలి? వాళ్ళకు అండగా నిలబడాలి, వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలి. అక్కడ దీనికి ఎందుకు ఈ విధంగా జరిగిందనేది ఒకసారి సమీక్ష చేసుకొని ఇలాంటి తప్పిదాలు భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళు ముందుగా శవరాజకీయం మొదలుపెట్టారంటే వీళ్ళని ఏమనాలి అనేది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ ఆలోచించాలండి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు అంచనా వేయలేకపోయారా అని. ఆ దేవాలయం ఓపెన్ అయ్యే 4 నెలలు అవుతూ ఉంది, మేలో ఓపెన్ అయింది అంటున్నారు. మేలో ఓపెన్ అయిన కొత్తగా వచ్చిన దేవాలయంలో అక్కడ దాదాపుగా 2000 మంది వరకు మాత్రమే భక్తులు వస్తారు అని అక్కడ వాళ్ళు చెబుతూ ఉన్నారు. 2000 మంది ఫ్లో అనేది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నార్మల్ ఏ ఊర్లో అయినా కానీ చిన్న టెంపుల్లో అయినా కానీ 2000 మంది అనేది సింపుల్గా, ఒక పెద్ద టౌన్ మేజర్ టౌన్ ఉంటే అక్కడ సింపుల్గా 2000 మంది అనేవాళ్ళు ఫెస్టివల్ డేస్లో వచ్చి వెళ్ళడం అనేది కామన్ పాయింట్. కానీ ఈరోజు సడన్గా ఇంతమంది రావడం అనేది ఖచ్చితంగా దీంట్లో ఏదో ఉంది అని మేము ఆలోచిస్తుంది. దానిపైన ఇంటెలిజెన్స్ కూడా వర్కౌట్ చేస్తూ ఉంది. ఏం జరిగిందో రిపోర్ట్స్ వస్తాయి, దాని తర్వాత దాని గురించి మాట్లాడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని శవరాజకీయం వైసీపీ చేస్తూ ఉందంటే వీళ్ళని మనుషులు అనాలా, పశువులు అనాలా, లేకపోతే రాక్షసులు అనాలా అని అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఇంతమంది ప్రాణాలు కోల్పోయింటే ఇక్కడ ఇంకా కొన్ని కుట్ర కోణాలు ఉన్నాయని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడ ఎవరైతే సిదిర్ అప్పలరాజు ఉన్నాడో అతను ఇన్సిడెంట్ జరిగిన వితిన్ సెకండ్స్లో ఇన్సిడెంట్ జరుగుతూ ఉందో అప్పుడే అతను అక్కడ వచ్చి యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. అక్కడ వచ్చి వేరే వాళ్ళు వచ్చి అతనికి డైరెక్ట్ చేస్తున్నారు, నువ్వు ఇలా చేయి అలా చేయి అని చెప్పి అతను ఇలా అలా అని అతను ఈ విధంగా చేస్తుంటే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తుంటే వీళ్ళు ఏమన్నా కావాలని ప్రీ ప్లానెడ్గా ఏమన్నా ప్లాన్ చేశారా? ఎందుకంటే మోంతా తుఫాన్ అప్పుడు ప్రభుత్వం పైన బురద జల్లడానికి వీళ్ళు ఎన్ని ఫేక్ రాజకీయాలు చేశారో మనం అందరం చూస్తూ ఉన్నాం. తర్వాత వీళ్ళు దాంట్లో ప్రభుత్వం సమిష్టిగా ఎదుర్కోవడంతో ఎక్కడ ప్రాణ నష్టం జరగకపోవడంతో వీళ్ళకేమీ లేదు. అందుకే శవానంద అంటే ఎవరైనా తెలుసా అండి? జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్లో ఆయన అట్టా వచ్చి అట్టా వెళ్ళిపోయావు మెరుపుతీగా అంటారు కదా. మోంతా తుఫాన్ ఉన్న రోజులు కూడా లేకుండా ఈ మెరుపుతీగా అట్టా వచ్చి అట్టా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరగడంతో రాత్రికి రాత్రి ఏదన్నా వాట్సాప్ ఇప్పుడు ఇంకా కొంతమంది సజెస్ట్ చేసేది చెప్తూ ఉండేది ఏంటంటే అండి, వాట్సాప్ గ్రూపుల ద్వారా ఒక న్యూస్ని స్ప్రెడ్ చేసి ఈ విధంగా వచ్చారు అని ఒక కుట్రకోణం దాగి ఉందని కొంతమంది అంటున్నారు. దానిపైన పోలీసులు కూడా విచారణ చేస్తూ ఉన్నారు. దానిపైన ఖచ్చితంగా విచారణ వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఇక్కడ దేవాదాయ శాఖ కింద లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేవాలయానికి కేవలం 2000 మంది మాత్రమే ప్రతి వారం వచ్చేది ఫెస్టివల్ డేస్లో మేజర్ హైప్ ఉన్నప్పుడు. ఇంకొకటి అక్కడ ఎవరైతే ఉన్నారో ధర్మకర్తలు వాళ్ళు ప్రభుత్వానికి ఎలాంటి మాకు ఇంతమంది సెక్యూరిటీ కావాలని కానీ లేకపోతే ఇన్ని ఫెసిలిటీస్ కావాలని కానీ ఎలాంటి లేఖ పెట్టలేదు. ఇవన్నీ పెట్టకుండా ఎవరు అంచనా వేయకుండా, అంటే ఎవరికి అంచనా లేదు ఈ విధంగా జరుగుతుందని. ఇది సడన్ ఆఫ్ జరిగింది. ఇలాంటప్పుడు జరిగినప్పుడు పార్టీలకు అతీతంగా మీరేం చేయాలి?
ఇది ఎవరికీ తెలియదు. 4 నెలల క్రితమే గుడి ఓపెన్ చేశారు. ఈ 4 నెలల్లో కూడా 2000 మంది మించి ఎప్పుడు ఏ రోజు రాలేదు. ఈ మధ్యలో మనం గత వెంకటేశ్వర స్వామి గుడే కదా, గత నెల రోజులకు తిరువల్ల మాసం ఉనింది. ఆ మాసంలో కూడా ప్రతి శనివారం పూజలు చేసుకుంటారు. అలాంటి టైంలో 3వ శనివారం ఉంటుంది, ఎంతో పవిత్రంగా చేసుకుంటారు. అలాంటి 3వ శనివారం కూడా ఇంతమంది రాలేదు, ఈరోజు ఎలా వస్తారు అని అక్కడ ధర్మకర్తల వాళ్ళు కూడా ఆలోచించుండొచ్చు. ఎందుకంటే తిరువల్ల మాసంలో 3వ శనివారం ఎంతో పవిత్రంగా చేసుకుంటారు. అలాంటి తిరువల్ల మాసం అంత పీక్ టైంలోనే 2000 మంది మించి రాలేదు అని వాళ్ళు ఆ ప్రైవేట్ వాళ్ళు అనుకో ఉండొచ్చు. మీరు ఒక్కసారి ఆలోచిస్తే దాన్ని వీళ్ళు అక్కడ వాళ్ళు రిపోర్ట్ చేయకపోవడం, ఇది దేవాదాయ శాఖ కింద లేదు కాబట్టి దేవాదాయ శాఖ కూడా వాళ్ళకి పరిమితుల్లో ఉన్న దేవాలయాల్లో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటారు. ఇవన్నీ ఇంత పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనేది లేదండి. మీరు ఒక్కసారి ఆలోచించి, ఇది గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు, గవర్నమెంట్కి ఎలాంటి గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదు, ఇది యాదృచ్ఛికంగా జరిగింది. అంటే మనం ఎవరు ఊహించలేదు, ఇది జరిగింది. జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమని ఆదేశించారు, మంత్రులు, జిల్లా మంత్రి ఎవరైతే ఉన్నారో అచ్చెన్నాయుడు గారు ఆన్ స్పాట్ అక్కడికి వెళ్ళిపోయారు. అదేవిధంగా ఎవరైతే లోకల్ ఎమ్మెల్యే గౌతు శిరీష గారు అక్కడికి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరే కాకుండా అక్కడ మీరు చూసుకుంటే రాష్ట్ర ఆర్టీజీ రియల్ టైమ్ గవర్నెన్స్ మంత్రి లోకేష్ గారు ఆన్ స్పాట్కి వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే హోమ్ మినిస్టర్ ప్రకృతి విపత్తు సమయంలో ఉండాలి ఆ మంత్రి అనిత గారు అక్కడికి వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా పక్క జిల్లా మంత్రి పక్క జిల్లా కొండపల్లి శ్రీనివాస్ గారు అక్కడికి వెళ్తున్నారు. కేంద్ర మంత్రి అంటే లోకల్ ఎంపీ సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు స్పాట్కి వెళ్తున్నారు. ఇంతమందిని అప్పటికప్పుడు అలర్ట్ చేసి ముఖ్యమంత్రి గారు అక్కడికి పంపించారు. దీనిపైన సమీక్షించండి, దీనిపైన ఏం జరిగింది అని చెప్పి. ఈ విధంగా ప్రభుత్వం అప్పటికప్పుడే అప్రమత్తమై వెళ్ళారు, చేస్తూ ఉన్నారు, సహాయం చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు జరిగిందని సమీక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మీరు రాజకీయాలు చేయడం కరెక్టా? మేము సూటిగా అడుగుతున్నాం, ప్రజలు కూడా ఆలోచించాలి. శవరాజకీయాలు ఇంతవరకు దిగజారిపోతున్నారంటే ఏమనాలండి వీళ్ళని? భారీగా భక్తులు రాక గురించి తెలిసినా కూడా కనీస ఏర్పాట్లు చేయలేదు అన్నదే వైసీపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తుంది. దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? నేను చెప్పేది అదండి, గుడి ఓపెన్ అయి 4 నెలలు అవుతూ ఉందండి. ఈరోజు ప్రభుత్వంకి 2000 మంది మించి రావటం లేదని చెప్పి రిపోర్ట్ ఉంది. 2000 మంది మించి రావటం లేదు ఈవెన్ పీక్ టైంలో కూడా. అంటే 2000 మంది అనేది ఒక పెద్ద టెంపుల్లో 2000 మంది అనేది నార్మల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 2000 మంది రావడం అనేది సర్వసహజం, అవునా కదా? కానీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది ఎవరు ఊహించలేదు. ఈవెన్ అక్కడ ఆలయ ఎవరైతే ధర్మకర్తలు ఉన్నారో వాళ్ళు ఊహించలేదు. గతంలో ఎప్పుడూ రాలేదు కాబట్టి ఇంతమంది. దేవాదాయ శాఖ కూడా ఇంతమంది ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ పరిమితుల్లో ఉన్న దేవాలయాల్లో వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నారు. వీళ్ళు ఎలాంటి పర్మిషన్ కూడా పెట్టలేదు. ఇప్పుడు మేము మా దేవాలయంలో ఇంతమంది ఉన్నాము, ఇంతమంది వస్తారు, ఇంతమంది ఒక 50,000 మందో 30,000 మందో వస్తారు అని చెప్తే, 20,000 మందో వస్తారని చెప్తే ప్రభుత్వం దానికి సంబంధించిన 200 మంది పోలీసులను 300 మంది పోలీసులను కేటాయించి దానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి దానికి సంబంధించి జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టరు ఆల్రెడీ దానికి తగ్గట్టు చర్యలు తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏమీ ఇన్ఫర్మేషన్ లేదు. మీరు అనండి, వీరు అంటున్నారు ఇది గతంలో ఏళ్ల తరబడి నుంచి ఉన్న టెంపుల్ అయితే ఈ నేల నుంచి ఉంది, ఇంతమంది వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది ఓపెన్ చేసే 4 నెలలు అవుతుంది. ఓపెన్ చేసే 4 నెలలు అయితే మీరు చెప్పనండి, ఈ 4 నెలల్లో 2000 మంది మించి ఎక్కువ రాని దేవాలయంలో ఇప్పటికిప్పుడుగా సడన్ ఆఫ్ జరిగిన ఇన్సిడెంట్, దీన్ని వీళ్ళు కావాలనే రాజకీయ ఉద్దేశం లేకపోతే ఎందుకు ఈ విధంగా చెప్తూ ఉన్నారు? ఇది నిజంగా రాజకీయ రాజకీయ కోణంతోనే కదా ఆలోచిస్తున్నారు. అక్కడ ఆ ధర్మకర్తల మండలి వ్యక్తి ఏం మాట్లాడాడు మీరు అది కూడా వినాలండి. ఆయన క్లారిటీగా ఆయన చెబుతూ ఉంటే వీళ్ళు కావాలని విష ప్రచారాలు తీసుకొని వస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? అక్కడ క్లారిటీగా గుడి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి క్లారిటీగా చెప్పాడు. ఏమని వినండి మీరు కూడా, ప్రజలందరూ వినాలి. స్వామి దగ్గర వచ్చారు, దానికి మనం ఏంటి చేస్తాం, ఎంత కంట్రోల్ చేపితే జనం ఉండలేపారు. ఇంతమంది వస్తారని ముందు అనుకోలేదా? పోలీసులకి పోనీ సమాచారం కానీ ఇవ్వడం కానీ చేయలేదా? పోలీసులు కదయ్యా, నేనేంటి చెప్తాను, నాళ్ళేను నువ్వు అన్ని అడుగుతున్నావు. పోలీసులు ఏమైనా అడిగారండి సహాయం కావాలి అని ముందుగా? అవును, ఇంతమంది వస్తారు మాకే తెలుసాయా, గుడి కట్ట నుంచి ఇంతమంది ఎప్పుడు రాలేదు. అంటే మీరు ఏజ్డ్ కదా, పోనీ బయట వ్యక్తుల సహాయమైనా తీసుకోలేకపోయారా? పోనీ అదే బయట వ్యక్తులు పోనీ సహాయమైనా తీసుకోవాలి. నోరు రావాలా, మాట రావాలి. ఏదయ్యా మీరు ఆల్రెడీ పెడుతున్నారు. ఇక్కడ ఆయన చెప్పింది మీరు కొంచెం క్లారిటీ వింటే, వాళ్ళు ఇది ఏ ఛానల్లో తెలుసా? TV9. TV9 ఎవరికి మనందరికీ తెలుసు కదా. వాళ్ళు
క్లారిటీగా ఆయన ఏం చెప్తూ ఉన్నాడు మీరే విన్నారు కదా. ఎప్పుడన్నా వచ్చి మాకేం తెలుసు ఇంతమంది ఎప్పుడూ రాలేదు అంటూ ఉన్నారు. ఆ గుడి నడిపే వ్యక్తికి కూడా ఇంతమంది ఎప్పుడు రాలేదు, ఇంతమంది వస్తాను అంచనా కూడా వేయలేదు. ఇక్కడ ఆ గుడి నడిపే వ్యక్తి ప్రైవేటు గుడి, అది ఆ ప్రైవేటు గుడి నడిపే వ్యక్తికి ఇంతమంది వస్తారని అంచనా వేయలేనప్పుడు అతనే రోజు చూసే అతనే అంచనా వేయలేదంటే దీంట్లో కుట్ర కోణం లేక ఇంకేముంటుంది? ఆలోచించండి. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఈ వైసీపీ దిగజారుడు రాజకీయాలు ఎలా ఉన్నాయో గుర్తించాలి. ఈరోజు 9 మంది ప్రాణాలు పోయి ఉంటే అక్కడ బాధపడుతూ ఉంటే 9 కుటుంబాలు ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండాలి, ఇది ఎలా జరిగింది దీనిపైన ఎంక్వైరీ చేస్తూ ఉంటే అప్పుడే వచ్చి ప్రభుత్వాన్ని 4 నెలలు అయింది గుడి తెలిసి. 4 నెలల్లో నువ్వు ఎట్టంచనా వేస్తావు? ఏ రిపోర్ట్తో అంచనా వేస్తావు? ఈరోజు దాని వెనకాల ఇంటెలిజెన్స్ కూడా 20,000 మంది పైన ఎలా వచ్చారు, ఎందుకు ఏ కోణంలో వచ్చారు రిపోర్ట్స్ వస్తాయి. దీనిపైన కూడా వచ్చిన తర్వాత ఏ పశువుల డాక్టర్ అయితే, గుర్తుపెట్టుకోండి, నోట్ దిస్ పాయింట్, దీని వెనకాల ఏ పశువుల డాక్టర్ అయితే ఉన్నాడో చూపిస్తారు. ఎందుకంటే శవ రాజకీయం కోసం ఇంత దిగజారాడు కదా. నేను ముందుగా మాట్లాడను, రేపు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కొట్టే పరిస్థితులకు వస్తారు. ఈరోజు వైసీపీ పార్టీని భూస్థాపితం ప్రజలు చేయాలనుకుంటూ ఉన్నారు కదా. ఎందుకంటే మేము ప్రతిసారి చెప్తాం భూస్థాపితం చేయాలి ఈ పార్టీని అని. ప్రజలు ఎందుకు చేస్తారో తెలుసా భూస్థాపితం? కర్నూలు బస్ ఇన్సిడెంట్ జరిగితే దాన్ని రాజకీయ కోణంలో రాజకీయాలు చేస్తూ ఉండవు, ప్రతి దగ్గర రాజకీయం చేస్తుండవు. తప్పు. శవరాజకీయాలు చేయొద్దు. ఎప్పుడో ఒకసారి శవరాజకీయాలు చేసి 2 సార్లు బాగా క్లిక్ అయ్యాం కదా, పక్కన శవాన్ని పెట్టుకొని సంతకాలు సేకరిస్తే నేను ఒక పార్టీ పెట్టి ఎంపీని అయ్యాను, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిని అయ్యాను, మళ్ళీ ఇంకొక శవాన్ని ఉపయోగించి ముఖ్యమంత్రిని అయ్యాను, మళ్ళీ ఇప్పుడు నేను శవాలను ఉపయోగించి మళ్ళీ ఇంకొకసారి పదవి తీసుకోవాలంటే 1 సారి 2 సార్లు ప్రజలు మోసపోతారు, 3వసారి మోసపోరు, మూతిపళ్ళు రాలే విధంగా కొడతారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో, గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్లో తెలుగుదేశం పార్టీ 2 మైనారిటీ సోదరుల మధ్య ఒక వ్యక్తిగత గొడవ జరిగితే దాన్ని తీసుకొని వచ్చి రాజకీయం చేశాడు. మళ్ళీ వీళ్ళ పార్టీ అతను సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం రిజల్ట్స్ వచ్చిన, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయాల, రిజల్ట్స్ వచ్చిన ఒక 2 రోజులకి అతను చేసుకుంటే దాన్ని కూడా కూటమి ప్రభుత్వం పైన తోయడానికి 1 సంవత్సరం తర్వాత వెళ్ళి ఒక బెట్టింగ్ వేసే అతనికి విగ్రహావిష్కరణ చేసి శవరాజకీయం చేయాలనుకున్నాడు. గుర్తుందా? ఈ విధంగా ఎన్ని ఇన్సిడెంట్స్లో జగన్మోహన్ రెడ్డి శవరాజకీయం చేశాడో మీకు అర్థమవుతుందా? ప్రజల్లారా అర్థమవుతుందా? ఈరోజు 9 మంది ప్రాణాలు పోతే కూడా శవరాజకీయం చేస్తున్నాడంటే ఇతన్ని శవమోహన్ రెడ్డి అనకుండా ఏమంటాం? శవాల కోసం పెకలాడే రాబంద్ అనకుండా ఇంకేమంటాం? ఈ శవాల కోసం పెకలాడే రాబందుకు చెప్తున్నాం, పెట్టుకోవద్దు, మంచి చేయి. ప్రజలు ప్రాణాలు తీయాలనుకుంటే భూస్థాపితం అయిపోతావు, గుర్తుపెట్టుకో. రైట్ మేడం. ఇప్పుడు శశి గారు అన్నట్టు కర్నూలు బస్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు ఒక వీడియో గుర్తుండే ఉంటుంది. ఆవిడ బాడీ అంతా కట్లతోటి ఇబ్బంది పడుతుంటే సాక్షి రిపోర్టర్ ఒకరు వెళ్ళి మీరు చెప్పండి ఏంటంటే నేను మాట్లాడలేకపోతున్నాను అన్నా కూడా ఆవిడని ఇబ్బంది పెట్టడం మనం చూసాం. సో ఇప్పుడు ఏదైతే ఈ ఘటన ఈ కాశీబుగ్గలో జరిగిందో ఇక్కడ కూడా ఆ ఇన్సిడెంట్ చూసిన పక్కన వాళ్ళు, దానిలో పాల్గొన్న వాళ్ళ దగ్గర కూడా ఇప్పుడు సాక్షి రిపోర్టర్ ఒకరు వెళ్ళడం జరిగిందండి. సో అతను అక్కడ జరిగినటువంటి వాస్తవాలను చెప్తున్నా కూడా అంటే వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రావడం కోసం ఏ విధంగా మాట్లాడిస్తున్నారో ఒకసారి మీరు కూడా వినండి. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే జనాలు ఒకసారి వచ్చారు సార్, దర్శనాలు చేసుకుని బయటకు వస్తారు జనాలు. దర్శనాలు చేసుకున్న గేటు వేరే, అంటే లోపలికి వెళ్ళే గేటు వేరే. ఈ 2 గేట్లు తీసేటప్పుడు ఏంటంటే ఈ దర్శనాలకు వెళ్ళే గేట్ అంట వెళ్ళేటోళ్ళు వెళ్ళకుండా దిగే గేట్ ఉంటుంది కదా, ఆ గేట్ లో ఈ జనాలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు ఆళ్ళకి తొక్కుల టైపులో జరిగింది, అంతే తప్ప ఇక్కడ ఇంకెవరు తప్పు లేదు, ఏం లేదు. పోలీసు భద్రత అంటే బయట మొత్తం ఫుల్ సెక్యూరిటీ ఉంది సార్. ఎందుకంటే బయటికి లోపలికి అంటే అది ప్రైవేట్ సార్. ఇప్పుడు అది కొత్తగా కట్టిన గుడి, ఎంత జనాలు వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కొత్తగా కట్టిన గుడి, అతను కూడా ఎవరికి ఇంప్రూవ్నెస్ ఎవరైనా పండగ గారు, అతను ముఖ్యంగా పండగ గారు అతను దాన ధర్మాలు చేసుకుంటూ తన ఓన్గా గుడి కట్టుకున్నారు. అది ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ అతను ఏం తెలియజేయలేదు. అక్కడ ఏంటంటే పోలీసులు చూసారండి ప్రమాదం ఎలా జరిగిందని. సో వాళ్ళు క్లియర్గా చెప్తున్నా కూడా ప్రభుత్వ వైఫల్యం, పోలీసుల వైఫల్యం అని చెప్పి ఆ రిపోర్టర్ అన్న నొక్కి మరీ అడగడం మనం చూస్తున్నాం. అసలు వీళ్ళు చేసే హడావుడి పడుతున్న తాపత్రయం చూస్తే అంటే చాలా మందిలో ఒక డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు డీప్గా అబ్జర్వ్ చేస్తుంటే వరుసగా తొక్కిసలాట ఘటనలు జరగడం మనం చూసాం. అప్పట్లో చంద్రబాబు గారు కూడా ఒక మాట అన్నారు, ఏంటి ఈ ఘటనలు ఇలా జరుగుతున్నాయి, దీనిపైన మనం
క్లోజ్గా అబ్జర్వ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పి అన్నారు. అలాగే పొడమేరు పొంగినప్పుడు కూడా ప్రకాశం బ్యారేజ్కి బోర్డులు గుద్దించి మరి కావాలని చేసినటువంటి ఆ ప్రయత్నం, ఈ తిరుమలలో జరిగినటువంటి తొక్కిసలాట, వీటన్నిటి నేపథ్యంలో అసలు మరి ఏంటి వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాన్ని ఏ విధంగా చూడాలి? అంటే వీళ్ళ రాజకీయానికి ఇంకెంతమంది అమాయకులు బలవ్వాలంటారు? మీరు ఒకటి గమనించారా, ఒక హిందువుల గుళ్ళల్లోనే ఇలా జరుగుతున్నాయి అంటే దీని వెనకాల కుట్రకోణం ఉందనేగా అర్థం. అంటే హిందువుల్ని టార్గెట్ చేసి హిందూ భక్తుల్నే టార్గెట్ చేసి చేస్తున్నారంటే అంటే వీళ్ళు కావాలని చేశారేమో అనే సందేహం అందరిలో వస్తుంది. మీరు అన్నట్టుగా అక్కడ సింహాచలం గుడి కావచ్చు, తిరుపతి కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ వీడియో విన్నాక కూడా ఇప్పుడు ఇంకా రిపోర్టర్ అడుగుతున్నాడు, మొత్తం ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ విన్నాక కూడా అడుగుతున్నాడంటే అంటే ఆ రిపోర్టర్కి తన ఉద్యోగం ముఖ్యం అన్నమాట. ఇక్కడ ఏమీ ఇన్సిడెంట్ జరగకపోయినా అంటే తన ఉద్యోగం కాపాడుకోవాలి కాబట్టి అడిగిందే అడుగుతున్నాడు. అతను విసుక్కుంటున్నాడు కూడా, అతను క్లియర్గా చెప్పాను కదా నీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అన్నట్టుగా ఉంది అతని వాయిస్. అక్కడ వచ్చే గేటు వెళ్ళే గేటు తెరిచినప్పుడు వెళ్ళే గేటు వాళ్ళు వచ్చే గేట్లో వచ్చిన వాళ్ళు వెళ్ళే గేట్లోకి వెళ్ళిపోయారు. అక్కడ తొక్కిసలాట ఎక్కువైపోయి జరిగింది. ఇందులో ఎవరి తప్పిదము లేదు. ఆ పాండా అనే అతను బయట సెక్యూరిటీ ఉంది, పాండా అనే అతను సొంతంగా పెట్టుకున్న గుడి ఇది, అతను కట్టుకున్నాడు, అందుకని ఎప్పుడు కూడా ఇంత జనాలు రాలేదు అనేది అతను క్లియర్గా చెప్పాక కూడా నువ్వు చూసావా ఎలా జరిగింది అని ప్రశ్నించటంలోనే మీకు సాక్షి వాళ్ళ ఇది కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి మేడం, ఈ వీడియో క్లియర్గా సాక్షి ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూని వాళ్ళు తీసుకున్నదే. ఇది సాక్షిలో వచ్చిన తర్వాత మరి ఎలా ఇటు సాక్షి పత్రికలో కావచ్చు, వైసీపీ సోషల్ మీడియాలో కావచ్చు, అంటే ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి రాస్తుంది అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అందినా కూడా ఆ రాస్తున్నట్టు తప్పుడు రాతలని అనుకోవచ్చా? మరి ఇవాళ మీకు శ్యామల మీదను 27 మంది మీద కేసు పెట్టారు ఈ ఫేక్ వార్తలకి. సో అది పెట్టినా కూడా బుద్ధి రాలేదంటే నేను అప్పుడే చెప్తున్నా, మనిషికో మాట పశువుకో దెబ్బ అంటారు పెద్దల సామెతలు. వీళ్ళు మనుషులు కాదు, పశువులు కాదు, వింత జంతువులు, రాక్షసులు. ఇలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా బుద్ధి రాదు. ఎందుకంటే పరువు నష్ట దావాలు సాక్షికి పైన ఎన్ని ఉన్నాయో ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. డబ్బులు ఉన్నాయి కదండి. ఫేక్ రాతలే వాళ్ళ బ్రతుకు. దాంట్లో వచ్చే డేట్ తప్పేది నిజం ఉండదు. సాక్షి పేపర్లో ఏంటంటే దాన్ని ఏమంటారు, మనం టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ సాక్షి పేపర్ చెప్పాలంటే. టాయిలెట్ పేపర్ తక్కువ, ఏదైనా రివర్స్ ఎలా తీసుకున్నా అలాంటి పేపర్ అది. దాన్ని జర్నలిస్ట్ అంటే సమాజంలో జరిగే మంచిని, సమాజంలో ఉండే ప్రజలకి చైతన్యవంతం చేసేదానికి చెప్పాలి. తప్పు జరిగితే నిర్మాణాత్మకంగా ఎత్తి చూపించాలి. ఎక్కడన్నా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోమని చెప్పాలి. అది జర్నలిజం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఉండే జర్నలిస్టులు మీ గుండెలపైన చేసుకొని ఆలోచించండి. మీకు జీతం అవసరమే, కానీ జీతం కోసం ఇంత కక్కుర్తిపడి ఆ మేనేజ్మెంట్ కోసం అంత బరి తెగిస్తే మీ విలువలు పోతాయి. గుర్తుపెట్టుకోండి, మీరు జర్నలిస్ట్, మీకు తెలుసు కదా. కాదండి శశి గారు, పేపర్ పెట్టింది ఎవరు? అపనంగా డబ్బులు వస్తే ఒక పారిశ్రామికవేత్త పెడితే జర్నలిజం ఇలాగే ఉంటుంది. ఇక్కడ జర్నలిజం ఏముంది అసలు? ఇక్కడ అంతా కూడా అలాంటి పదాలు వాళ్ళకి తెలియదు కదా. చాలా బాధాకరం. ఇక్కడ వార్తలు వండబడును అంతే. అక్కడ తప్పుడు రాతలే, తప్పుడు రాతలు పోతలు. చరిత్రాన్ని కత్తి పెట్టించాడు. ఆ రోజు కత్తి పెట్టించాడు కదా. తర్వాత తేట తెల్లమైంది కదా. తర్వాత అవినాష్ రెడ్డి ఉన్నాడని తెలిసింది కదా. అవినాసుర రక్త చరిత్ర అని ఎందుకు రాయలా? ఎవరు రాయలా? ఓనర్ ఎవరు? ఎందుకు రాయలేదు? రక్త చరిత్రను వాళ్ళు రాసినప్పుడు మీరు కరెక్ట్ యాక్షన్ తీసుకోండి. అదే ఇప్పుడు దానిపైన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అంటారు కదా, నేను ఆ రోజు ఎలక్షన్ టైంలో ఉన్నాను, ఇంటెలిజెన్స్ ఒకటి చెప్పింది, మనం ఎవరం కూడా అంచనా వేయలేకపోతే వాళ్ళే చంపేస్తారని, మనం అంతా వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకుంటారని మనం అంతా విధంగా అంత క్రూరంగా ఉన్నారు వీళ్ళ మనస్తత్వాలు. గుర్తుపెట్టుకోండి కదండి, అంత క్రూరంగా ఉంటారు. సొంత చిన్నాన్ని చంపుకుంటారని ఎవరు ఆలోచిస్తారండి? సొంత తండ్రి చనిపోయి ఉంటే తండ్రి చనిపోయాడని బాధ లేకుండా ఎక్కిలు నవ్వులు నవ్వుతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారండి? అదేవిధంగా ప్రజలు ప్రాణాలు కార్యకర్తల్ని కావాలని చంపించి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారండి? అంటే మేడం, నేను సోషల్ మీడియాలో ఇంకో పోస్ట్ కూడా చూసాను. ఒక అతను ట్విట్టర్లో పెట్టాడు అనమాట, ఈ ఏదైతే ఈ మృతుల సంఖ్య ఉందో కర్నూలు బస్సు ఇన్సిడెంట్, దానికి సంబంధించి నేను ఈ బెల్ట్ షాప్లో మద్యం దాగి అతను గుద్దాడు అని చెప్పి ఇగో ఈ పోస్ట్ పెట్టాను, దీనికే నా మీదకి నాకు నోటీసులు వచ్చాయి, దీనికే నన్ను అరెస్ట్ చేస్తా ఉంటున్నారని చెప్పి ఒక వ్యక్తి పెట్టాడు.
పోస్ట్ పెట్టాడు. మరి దీనికి సంబంధించి మీరు అన్నారు 27 మందిని నోటీసులు వెళ్ళాయని చెప్పి. మరి లైక్ ఈ ఘటన కూడా ఇలాగే ఉంది. అంటే ఇప్పుడు సాక్షి పైన కూడా కేసులు పెట్టే అవకాశం డెఫినెట్ గా పెడతారండి, పెట్టాలి కూడా. నేను ఒకటి చెప్తానండి. మీరు అంటున్నారు కదా నేను బెల్ట్ షాపులో తాగేసి వచ్చి పెట్టాడని పెడితే నన్ను అరెస్ట్ చేస్తారా అని. అది కరెక్టా? నువ్వు కరెక్ట్ పెడితే నువ్వు కరెక్ట్ గా పెడితే ఎవరు అరెస్ట్ చేయరు. ఫేక్ పోస్టులు నీ కళల్లో నువ్వు నిద్రపోతున్నప్పుడు కళ్ళలో వచ్చినటువంటి ఊహించుకొని పోస్టులు పెడితే దాన్ని చూసి 10 మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. తప్పుడు విషయాన్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయితే సమాజం ఎంత డైవర్ట్ అవుతుందండి. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల పైన కేసులు పెట్టకుండా ముద్దులు పెడతారా? ఈరోజు శ్యామలా గారు అమాయకంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు ఇచ్చిన స్క్రిప్ట్ని అవలేలగా చదివేసింది కదా. ఆ రోజు కార్తీక సోమవారం అనుకుంటానండి, తొలి కార్తీక సోమవారం. ఒక మహిళ ఉండి బొట్టు విభూతి పెట్టుకొని గుడికెళ్ళేసి వచ్చి పచ్చిగా అబద్ధాలని నిస్సిగ్గా చెప్పావు. అందుకేం చేశాడు? ఆ దేవుడు శిక్షించాడు నిన్ను. కార్తీక సోమవారం రోజు నువ్వు నీ ఎవరో మెప్పు కోసం నువ్వు అబద్ధాలు చెప్పావు దేవుడు గుడికెళ్ళేసి వచ్చి. అందుకని ఆ దేవుడు నిన్ను శిక్షించు అని చెప్పి కేసు పెట్టించాడు. ఎందుకంటే తప్పులు మాట్లాడద్దమ్మా అని చెప్పి అలర్ట్ చేశాడు. ఇప్పుడు కన్నా బుద్ధి తెచ్చుకోమని శ్యామలా గారిని కోరుతున్నాం. ఈరోజు మీరు అన్నారు కదా అతను పోస్ట్ పెట్టాడని చెప్పి, అతనికి చూసి పెట్టుంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్. సోషల్ మీడియా అనేది ఏంటి? కరెక్ట్ ఇన్ఫర్మేషన్ని నువ్వు 10 మందికి తెలియజెప్పడం కోసం పెడతారు, లేదా కొంతమంది వాళ్ళ మెమరీస్ని వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటారు. సోషల్ మీడియా అనేది ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఒక గుడ్ వేలో ఉంటుంది. అంతేగాని సోషల్ మీడియా ఉంది కదా, నాకు ఫోన్ ఉంది కదా, నాకు పేటిఎం డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఎవరో ఇచ్చిన కాపీ పేస్ట్ కంటెంట్ని పెట్టేసి తప్పు చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. నువ్వు ప్రశ్నించకు. నువ్వు ఎప్పుడు ప్రశ్నించాలి? నువ్వు రాత్రి నిద్రపోతే అక్కడ ఏం జరిగిందో తెలియకుండా నువ్వు పొద్దున్న లేచి ఒక వార్త వడ్డిస్తే ఒకరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే అది ప్రజల్లోకి ఎట్లాంటి సంకేతాలు ఇస్తుంది? కాబట్టి ఇవాళ అతను ఏదో చాలా అమాయకంగా నేను పోస్ట్ పెడితేనే మీరు నాకు నోటీస్ ఇస్తారా అంటే, నువ్వు పెట్టిన పోస్ట్ విలువ ఎంతో నీకు తెలుసా? దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో తెలుసా? ఆ నష్టాన్ని భరించాల్సింది నువ్వే. ఇవాళ ఒక ప్రైవేట్ గుడిలో జరిగితేనే మీరు ప్రభుత్వం నిద్రపోతుందా అని అడిగారా? మరి ఇక్కడ నువ్వు పెట్టిన పోస్ట్కి ఇవాళ ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉంది కదా, ఉండాల్సి వస్తుంది కదా మీ వల్ల. కాబట్టి మీరు మాట్లాడుతుంది మీరు ఆలోచించుకోండి. మీకో న్యాయం, ఎదురువాళ్ళకో న్యాయం. అంటే మీరు ఎలాగైనా మాటను తిప్పుకుంటారు. అందుకని ఇవాళ అతను ఎవరైతే పెట్టినవాడు అనుభవించక తప్పదు. ముందు అరెస్ట్ చేయండి అబ్బా. అరెస్ట్ చేసి మీరు అప్పుడు వాళ్ళని సమాధానం ఇవ్వమని అడగండి. ఒక అరెస్ట్ జరిగితే శ్యామలని కొంతమందిని ఒక 3 మీద కేసు పెట్టారు కదా, ముందు 3ని అరెస్ట్ చేసి పడేయండి. ఏం బాధలేదు, ప్రజలు ఏమీ అనుకోరు, చాలా సంతోషిస్తారు. వాళ్ళు అరెస్ట్ జరగట్లేదు, ప్రజలు బాధపడుతున్నారు. అది నేను చెప్తున్నాను అండి. ఇంకొక ప్రచారం జరుగుతుంది ఏంటంటే, అసమర్థుడు అందలం ఎక్కితే భక్తుల ప్రాణాలు ఎలానే గాలికి పోతాయి. ఎవడా అసమర్థుడు? పెట్టినవాడు అసమర్థుడు. 18 నెలల్లో 23 మంది చనిపోయారు భక్తులు. ఈవెన్ అచ్చెన్నాయుడు అక్కడికి వెళ్తే ఏది మన భక్తులందరూ కూడా అంతా అయిపోయిన తర్వాత ఏం చేయడానికి వచ్చామని చెప్పి ఆయన నిలదీశారని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? ఒకటండి, వైసీపీ వాళ్ళని సూటిగా అడగదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వానలు వస్తాయి, వరదలు వస్తాయని తెలిసి కూడా కనీసం అన్నమయ్య డ్యాము గ్రీజు పెట్టకుండా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలుసు. అది ప్రభుత్వ వైఫల్యం, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకొక దగ్గర గోదావరి జిల్లాలో ఒక బోటు ప్రమాదం జరిగి జల సమాధి అయిపోతే కనీసం పట్టించుకోకుండా అదేదో నార్మల్గా జరిగిపోయిందని చెప్పి మాట్లాడిన వ్యక్తులు మీరు, గుర్తుపెట్టుకోండి. ఇదే విధంగా ఆనాడు రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరిగి గత 5 ఏళ్లలో వేల మంది ప్రాణాలు కోల్పోయారు. కనీసం పట్టించుకోవాలా, మానవత్వం కూడా చూపేలా మీరు గుర్తుపెట్టుకోండి. కల్తీ సారా ప్రాణాలు పోయినక్కడి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క దగ్గర కనీసం పట్టించుకోవాలా మీరు. ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరిగిన వితిన్ మినిట్స్లో ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి కాడ నుంచి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల కాడ నుంచి అందరిని అక్కడికి పంపించి దానికి సంబంధించిన చర్యలు తీసుకోండి, ఏం జరిగిందో నాకు రిపోర్ట్ ఇవ్వండి. అదేవిధంగా అక్కడ ఎందుకు ఇలా జరిగిందని ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని అక్కడికి పంపించి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి దీనికి జరిగింది ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని. అంటే అది గతంలో అది ప్రైవేట్ స్థలంలో జరిగింది, ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో జరిగింది, కానీ ప్రభుత్వం నా రాష్ట్రంలో జరిగిందని ఒక బాధ్యతగా తీసుకొని ఈరోజు చర్యలు తీసుకుంటూ ఉంటే మీరేమంటా ఉన్నారు? ఇలాంటి రాతలా రాసేది? సమాధానం చెప్పు. ఏంటి నువ్వు చెప్తున్నావు ఈ ఇన్సిడెంట్ పైన రేపు రిపోర్ట్స్ వస్తాయి, దాంట్లో మీరుంటే
గతంలో తిరుమలలో చూసాం కదా, భూమన కరుణాకర్ రెడ్డికి సంబంధించిన అధికారులు కావాలని ఇది ఇన్సిడెంట్ జరగాలి అని కుట్రకోణంలో చేశారు. వాళ్ళపైన అప్పుడు చర్యలు తీసుకొని పంపించారు. కాశీబుగ్గ దేవాలయం విషయంలో కూడా మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఇదంతా ప్రణాళిక ప్రకారమే జరిగింది అని చెప్పి. ప్రణాళికాబద్ధంగా జరిగిందని కుట్రకోణం ఉంది అని అనుమానాలు ఉన్నాయి, రిపోర్ట్స్ వస్తాయి. ఇందాక ఒక మాట అన్నారు, పశువుల డాక్టర్ అని. ఏంటి పశువుల డాక్టర్ ఏంటి? మరి దీని వెనుక ఎవరు ఆ పశువుల డాక్టర్? మీరు ఆ పదం ఎందుకు వాడాల్సి వచ్చింది? అక్కడ లోకల్గా ఎక్స్ మినిస్టర్ సిదిరప్పల రాజు ఉండేది, పలాస ఎక్స్ఎమ్మెల్యే. అతను, నేను మీకు చెప్పాను, ఇన్సిడెంట్ వితిన్ జరుగుతూ ఉండగానే అతను వచ్చేసి యాక్టింగ్ చేశాడని చెప్పాను. ఇప్పుడు అక్కడ ధర్మకర్తల వాళ్ళు, మండలి వాళ్ళు ఏమని చెప్తూ ఉన్నారు, 2000 మించి కూడా ఏ రోజు రాలేదు అని చెప్తున్నారు. ఇంతమంది వచ్చారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎవరి ఇన్ఫ్లుయెన్స్తో వాట్సాప్ గ్రూపుల్లో ఏ మెసేజ్ పంపిస్తే అంతమంది ఒక్కసారిగా సడన్ ఆఫ్ ఆల్ ఎందుకు వచ్చారు అనేది విచారం జరుగుతుంది. విచారం జరుగుతూ ఉండగా నేను ఊహించి మాట్లాడలేను, గుర్తుపెట్టుకోండి. అక్కడ జరిగిన సంఘటనలను బట్టి చెప్తున్నా. దాంట్లో ఒక వ్యక్తి పైన అనుమానం నాకుంది, అది నాకు అనుమానం ఉంది, అది ప్రాపర్గా ప్రభుత్వం కూడా దానిపైన ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఎంక్వైరీ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన రిపోర్ట్స్ని బట్టి మేము ప్రభుత్వం బయటపెట్టిన తర్వాత దాని గురించి నేను మాట్లాడతాను. ప్రభుత్వం బయటపెట్టిన తర్వాత మీడియా అన్ని కవర్ చేస్తే కదా అప్పుడు నేను మాట్లాడతాను. ఎందుకంటే నాకు అనుమానం ఉంది, సిదిరప్పల రాజు గారి పైన అనుమానం ఉంది. ఎందుకంటే మనోడు గతంలో అధికారంలో ఉండేటప్పుడు ఎంతోమందిని అక్కడ వేధించాడు, ఎంతోమంది అమాయకుల్ని కొట్టించాడు, ప్రాణాలు తీసేశాడు. తెలుసో తెలీదో మీకు, చూడడానికి కొంచెం సెన్సిటివ్గా డాక్టర్ అంటాడు, కానీ పెద్ద యాక్టర్. దాని వెనకాల ఇంకా పెద్ద హిస్టరీ ఉంది సిదిరప్పల రాజుది. ఎంత క్రిమినల్ మైండ్ సెట్టో గతంలో చూసాం. ఇప్పుడు ఆ క్రిమినల్ మైండ్ సెట్టే దీని వెనకాల కూడా ఉందని నాకు అనుమానం ఉంది. ఆ అనుమానం అనేది ఇప్పుడు ఇప్పుడు 9 మంది ప్రాణాలు పోయి ఉండేటప్పుడు నేను ఎవరిపైన వ్యక్తిగతంగా నాకేం కక్ష లేదు, కానీ అది ప్రభుత్వం దానిపైన విచారణ జరిపిస్తూ ఉంది కాబట్టి విచారణలో వచ్చిన తర్వాత మాట్లాడదాం. అంటే ఈ 9 మంది ప్రాణాలు పోవడం అనేది బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఒక్క ప్రాణం కూడా పోకూడదని ఈ ప్రభుత్వం ఎంత కష్టపడతా ఉందో చూస్తూ ఉన్నాం. కానీ 9 మంది ప్రాణాలు పోయినప్పుడు నాకు ఒక బాధగా ఉంది. ఎందుకంటే 9 మంది కుటుంబాలు, చాలా బాధగా ఉంది. అలాంటి సంఘటనలో సహాయం చేయండి. ఇదే సిదిరప్పల రాజు గారు వచ్చి సహాయం చేస్తే ఎవరు కాదనరు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సహాయం చేస్తే కాదనరు. ఇక్కడ ఏం జరిగిందో అందరూ కలిసి కూర్చొని సమీక్షించుకొని ఇలాంటి తప్పులు జరగకుండా నిర్మాణాత్మకమైన ఏమన్నా సలహాలు ఉంటే చెప్పినా అందరూ స్వాగతిస్తారు. అంతేగాని అక్కడ 10 మంది పోయి 9 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటే అక్కడ ప్రభుత్వం దాన్ని ఏం జరిగింది, ఎలా జరిగిందని దానిపైన శవరాజకీయం అని మొదలు పెడుతూ ఉంటే ఎంత బాధ ఉంటుందండి. కాదు, ఇంకొకటి, ప్రతిదీ ప్రభుత్వం ఏదో చెయ్యాలి అనే కంటే కూడా మనం ఒక భక్తులుగా మనం వెళ్ళినప్పుడు మనకి కూడా జ్ఞానం ఉండాలి కదా, మనం కూడా పడిపోకూడదు కదా, కొంచెం మనం గ్యాప్ ఇచ్చుకుని వెళ్ళాలి కదా. ఎవరికి వాళ్ళకి చూడాలని తహతహ అందరికీ ఉంటుంది, కానీ దానికోసం మనం తోపులాట్లు చేసుకుని దాని ప్రభుత్వం మీదకి తోస్తే ఏమన్నా అర్థం ఉందా? అంటే ఒకటండి, అది ఏంటంటే మనం ప్రతిదీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన సమాధానం చెప్పండి. అది కాదు నేను చెప్పింది, నేను అంటున్నది అది కాదు. ప్రతి భక్తుడు ఆలోచించుకోవాలని చెప్తున్నా. ఇది ప్రభుత్వం చెప్పాలి, అది పక్కన పెట్టండి. ఫస్ట్ భక్తులుగా మనం గుడికి వెళ్తున్నప్పుడు మనం కనీస మేనర్స్ పాటించాలి కదా. మిమ్మల్ని నేను తోసేసి మీ వల్ల ఇంకో ఇద్దరు తోయబడి అందరూ చనిపోయి, నేను అంటున్నది అది, ఇది మన చేతుల్లో ఉన్నది. ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ కెలామిటీస్ అంటే ఇవి, అంతే కదా. కాబట్టి మనం కొంచెం నియంత్రించుకోవాలంటున్నాం, మనమే ఆంక్షలు పెట్టుకోవాలి. ముందు అతను వెళ్ళని కొంచెం గ్యాప్ ఇచ్చి వెళ్దామని మనం అనుకుంటే కొంతలో కొంత ఇలాంటివి జరగవని చెప్తున్నాను, అంతే. మీరు అన్నట్టు ఇప్పుడు బాధ్యతగా తీసుకొని చేస్తూ ఉన్నాం. దీనిపైన శవ రాజకీయాలు చేయొద్దని వైసీపీకి చెప్తున్నాం. దీని వెనకాల విచారణ జరుగుతూ ఉంది. విచారణ జరిగిన తర్వాత మాట్లాడతామండి. ఎందుకంటే ఇప్పుడు 9 మంది ప్రాణ బాధలో ఉన్నారు. ఇలాంటప్పుడు ప్రభుత్వం వాళ్ళకు అండగా నిలబడుతుంది. ఆల్రెడీ సెంట్రల్ మా ఎన్డీఏ కూటమి, మా ప్రధానమంత్రి గారు 2 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబాలకి ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రమాదంలో గురై కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళకి 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలో ప్రకటిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇలాంటి సంఘటన అనేది జరగడం బాధాకరం. భవిష్యత్తులో ఇదొక కేసులా అలా తీసుకొని రేపు భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇది జరగడం అనేది ఇన్సిడెంట్ బాధాకరం. దీన్ని శవరాజకీయం చేస్తున్న వైసీపీ పార్టీ చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుగా ఉంది.
ఇలాంటి విలువలు లేని ఇలాంటి శవ రాజకీయాలు చేసే వ్యక్తులు 5 ఏళ్ళు మనల్ని పాలించిందా, ఇలాంటి పార్టీ మన రాష్ట్రంలో ఉందా? ఎందుకంటే ఇలాంటి కెలామిటీస్ జరిగినప్పుడు అందరూ ఏకతాటిపైకి వచ్చి పక్క రాష్ట్రాల్లో కలిసి పని చేస్తూ ప్రజలను ఆదుకోవాలనుకుంటూ ఉంటే వీళ్ళు అది పరిచిపోయి ఈ విధంగా చేయడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఇలా ఇది ప్రజలందరూ కూడా గుర్తించాలని కోరుకుంటున్నాం. దీనిపైన ఎంక్వైరీ జరుగుతూ ఉంది. నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అన్ని అనుమానాలకి రేపు ప్రభుత్వం కూడా విచారణ జరిపిస్తుంది. దాంట్లో వచ్చిన తర్వాత దీని కుట్ర కోణం దాగుండి ఇది ఎవరన్నా ప్రత్యేకంగా కావాలని చేస్తుంటే మాత్రం వాళ్ళని రోడ్లపైన పరిగెత్తించి కొట్టాలని మాత్రం ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.